నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ రామచంద్రమూర్తి మళ్ళీ ఆయన స్వస్థలానికి తిరిగి వచ్చిన సందర్భంలో కోటాను కోట్ల మంది పండగ చేసుకున్నారు. మరి అసురులతో కలిసే ఉంటున్నాం కదా మనము. కొంతమంది సిగ్గు శరం లేకుండా మాట్లాడే మాటలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దానికి సంబంధించి చాలా స్ట్రాంగ్ రిటార్ట్ ఇచ్చారు కరుణాకర్ గారు గాని, లలిత్ కుమార్ గారు గాని, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అందరూ కూడా రాముడు గురించి అంత నీచాతి నీచంగా, అంటే ఎంత ధైర్యం ఉంటే అలా మాట్లాడి ఉండొచ్చు. ఎంతో మంది రాముడు అంటే దేవుడు మాత్రమే కాదు, రాముడు మన ఎమోషన్, దాని మీద దెబ్బ కొట్టేలాగా వాళ్ళు మాట్లాడటము, అంత ఆ మాటలు మళ్ళీ చెప్పాలంటే కూడా చాలా బాధాకరం. అట్లాంటి మాటలు అసలు వినటమే బాధాకరం, మళ్ళీ దాని గురించి ప్రస్తావించడం. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడగడానికి గల కారణము, వాడి పాపాన వాడే పోతాడు, మనకెందుకులే అనే తత్వం ఉంటుంది జనరల్ గా, హిందువుల బ్రాటప్ లో ఉంటుంది అది. అది కరెక్టా? అసలు మన రాముణ్ణి అంటూ ఉంటే మనం కామ్ గా ఉండాలా? అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి? నేను కూడా జస్ట్ ఇందాకే విన్నానండి. నాకు యాక్చువల్గా నేను వేరే కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం చూడలేదు. బట్ మీరు ఇందాక చెప్తే విన్నాను నేను ఆ వీడియో. అది ఇలాంటివి గతంలో కూడా నాకు ఒక అతను అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏమండి, మీరు రాముడు గొప్పవాడు అంటుంటారు, కానీ రాముడు కంటే రావణాసుడు గొప్పవాడండి అన్నాడు. అంటే ఎందుకండి చెప్పండి అన్న, ప్రశాంతంగా. ఎందుకు గొప్పవాడు చెప్పండి అన్న. అంటే అతను సర్వసంగా అంటే అన్ని శాస్త్రాలు చదివాడు కదండి, అన్ని గొప్ప చదివాడు కదండి. అంటే నేను ఒకటే మాట అడిగాను అతన్ని. రైట్, మీరు అన్నట్టుగా అతను సకల విద్యలు చదివాడు, నిజమేనండి, మీరు అన్నది కరెక్టే. ఒక్క విషయం అడుగుతాను చెప్తారా అన్న. అంటే అడగండి సార్ అన్నాడు. ఇప్పుడు ఈ కాలంలో మీకు వివాహం అయింది కదా అంటే అయింది అన్నాడు. ఈ కాలంలో బాగా చదువుకున్న వ్యక్తి వచ్చి మీ భార్యని ఎత్తుకుపోతే అతను ఒప్పుకుంటారా మీరు అన్నాడు. మంచి చదువుకున్నాడు కదా, బాగా చదువుకున్నాడు అండి, అన్ని విద్యలు చదువుకున్నాడు. ఆయన వచ్చి మీ భార్యని పట్టుకెళ్ళిపోతా మీరు ఒప్పుకుంటారా, పొగుడుతారా అని అడిగా. అట్లా పొగుడుతా అన్నాడు. మరి నీ భార్యని ఎత్తుకుపోతే నువ్వు పగడవు, బాగా చదువుకున్నాడు, బాగా డబ్బులు ఉన్నాడు, అన్ని ఉన్నా ఎత్తుకుపోతే ఒప్పుకోవు. మరి రాముడు భార్యని ఎత్తుకుపోయిన రావణాసుని ఎట్ట పొగుడుతున్నావు అని అడిగాను. ఈ దరిద్ర పెదవులు అనే మాట ఏంటి తెలుసా సార్? ఆవిడే వెళ్ళిపోయింది అనే మాట అసలు ఎంత జుత్తు పట్టుకొని, వాల్మీకి రామాయణం చదివితే తెలుస్తుందమ్మా, అసలు కళ్ళ నీళ్ళు వస్తాయి. జుత్తు పట్టుకొని తీసుకెళ్ళాడు రావణాసుడు. నేను ఆ రోజు అడిగా, ఇదే మాట అడిగా. ఆయన గారి రియాక్షన్ ఏంటి? కొంచెం మాట రాలే, అలా ఆగిపోయాడు. బాగా చదువుకున్న ఒప్పుకుంటా, బ్రహ్మ మనవుడు అంటారు. మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, బ్రహ్మ మనవుడైనా కూడా అధర్మంగా ఉంటే మహావిష్ణువు ఊరుకోడు. అవును సార్. అరే బ్రహ్మ మనవుడు కదా, మనం కవర్ చేద్దాము ఉండదు. ఇది రామావతారంలో అసలు నిరూపించబడింది. కృష్ణ అవతారంలో కూడా కృష్ణుడికి ఒక కొడుకు ఉండేవాడు. సేమ్ కృష్ణుడిలాగే ఉంటాడు ఆయన. ఉండి అందరిని ఆటపట్టించేవాడు. కృష్ణుడిలాగే వేషధారణ వేసుకోవడం, కృష్ణుడిలాగే ఉండడం. ఇది నిజం కృష్ణుడేమో అనుకునేసరికి నేను కాదని చెప్పడం, తర్వాత వాళ్ళందరూ చుట్టుముట్టాక ఇలాంటివి చేస్తుంటే ఒకసారి అతను శాపానికి గురవుతాడు. కృష్ణుడు కొడుకు చర్మవ్యాధి వస్తుంది కృష్ణుడు కొడుకు. వచ్చినప్పుడు కృష్ణుడి దగ్గరికి వస్తాడు, నువ్వు భగవంతుడివి కదా, వెంటనే తగ్గించేసా అంటే, లేదు నేను నీకు తగ్గిస్తే అందరికి ఇలాగే తగ్గించాలి. ఎవడు చేసిన కర్మ వాళ్ళే సరిదిద్దుకోవాలి, దాన్ని అనుభవించాలి. ఇప్పుడు నీకు ఒకటికి నువ్వు నా కొడుకు కదా అని చెప్పి నేను నీకు తగ్గించాను అనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా నేను వెంటనే తగ్గించేసారు. వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా వాళ్ళు అనుభవించాలనేటువంటి చూడకూడదు. కాబట్టి ఇది ధర్మం కాదు. నువ్వు సూర్య ఉపాసన చేయి అంటే సూర్యుడి యొక్క మందిరాలు ఎన్నో కట్టించాడు ఆయన. కట్టించి తగ్గించుకున్నాడు కృష్ణుడు కొడుకు. అప్పుడే నీకు కదా తెలుస్తుంది వాల్యూ అనేది. నేను తగ్గించేస్తే ఏం తెలుస్తుంది. అలా నేను అతను అడిగినప్పుడు ఆ క్వశ్చన్, ఏమంటే బాగా చదువుకున్నాడు ఒక వ్యక్తి, కోట్లు ఉన్నాయి, పెద్ద దీవే ఉంది ఆయనకి, ఆయన ఇంకా తిరుగులేదు, నీ భార్యని పట్టుకుపోతే ఒప్పుకుంటావా అంటే నోటి నుంచి మాట్లాడాలి. మరి అలాంటప్పుడు మరి ఇక్కడ ఎట్లా ఒప్పుకుంటావు? రావణాసుడు గొప్పవాడని ఎలా అంటావు? చదువుకున్నాడు గొప్పవాడు అవచ్చు, కానీ ఆ తప్పు చేశాడు అక్కడ. అంతే కదా, చదువు ఉంటే గొప్పవాడైపోతే ఇంకేమి సంస్కారం ఉండదు. పెద్ద పెద్ద రాక్షసులు అందరూ చదువుకునే వాళ్ళే. చదువుకునే ఎలా అయితే దేవుళ్ళని తికమక చేసి
తికమక అక్కడ చేసి ఎంత- చావు రావద్దు అని కోరుకున్నాడు అంటే వాడు చదువుకుని ఉంటేనే ఆ తెలివి ఉంటుంది. మనకి సోర్స్ ఆఫ్ గాడ్ ఎనర్జీ హోమం ద్వారా వస్తుంది, హోమాలు యజ్ఞాల ద్వారా వస్తుంది. Yeah. యజ్ఞాలే మెయిన్ కదా అని యజ్ఞం చేసే ఋషుల్ని, Ah. మహర్షుల్ని, మునుల్ని అందరిని చంపించేశాడు. ఎంతో మంది మునులు చనిపోయారు. ఒక టీం ఉండేది అడవుల్లో, ఒక టీము. ఆ టీం పని ఏంటంటే మొత్తం కొన్ని వేల సైన్యం పని ఏంటంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ముని ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ బ్రాహ్మణుడు హోమం చేస్తున్నాడో వాళ్ళందరినీ చంపించేసి. ఇది ఎంత ఎవరికి తెలుసు రావణాసుడు గురించి? వాడేమో దశకంఠుడు అంటే 10 జ్ఞానాలు కలిగిన వాడని చెప్తున్నాడు అక్కడ. ఏ జ్ఞానం లేకుండా. 10 అజ్ఞానాలు కలిగిన వాడనే తెలియక జ్ఞానము. అయితే మనకి రియల్ స్టోరీలోకి వెళ్తే జయ విజయులే ఆ రూపాల్లో వచ్చారు, అదంతా మనకు తెలుసు. కానీ అదంతా ఎందుకు నడిచింది? ఆ మహావిష్ణు, ఆ రామచంద్రమూర్తి ఎందుకు అక్కడికి తీసుకొచ్చారంటే, అయ్యా నువ్వు నీకెంత జ్ఞానం ఉన్నా ఇటువంటివి చేయకు, నువ్వు ధర్మం పట్ల ఉండాలి అని చెప్పడం మనకు ఆ నీతి అది అక్కడ. అతను చెప్పడం కూడా సార్ తాటకి ముక్కు చెవులు కోసేసారు. తాటకి నీకు అసలు శూర్పణఖకి తాటకి తేడా తెలియదు. తెలియదు అసలు ఎవరు ముక్కు ఎవరు కోసారో తెలియదు. అసలు నువ్వెందుకు పుట్టావో నీకు అంతకుముందే తెలియదు. నువ్వు రామాయణం గురించి జడ్జిమెంట్ ఇస్తూ ఉంటావు, వీడిలాగా వాడాలా, వాళ్ళలాగా వీళ్ళలాగా. అంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటూ ఉంటారు. రామ అనేటువంటి నామస్మరణ కనుక మీరు భక్తితో చేస్తే మీకు ఈ జన్మ ఇంక అయిపోతుంది అంటారు. రామ అనే నామంలో నువ్వు బూతులు వెతుక్కుంటూ కూర్చున్నావు అనుకో, ఇందాక మీరు చెప్పారు అది ఇలా వక్షం ఇలా ఉంది అది ఇది అని. రాముడి గురించి అసలు ఎంత చండాలమైన మాట అండి అసలు. రాముడిని ఆడవాడి కింద ఆడదానిలా ఉంటావు అని చెప్పాడు సార్. అసలు ఎంత ఘోరం అసలు. అసలు ఎలా అసలు ఇలా మాట్లాడబుద్దేస్తుందో. అంత ఏం లేదు. ఏంటి ధైర్యం అసలు వీళ్ళకి? ధైర్యమా పాడా, ఏదో వైరల్ అవ్వాలి, నలుగురు గుర్తు పెట్టుకోవాలి. అరే మంచివి చెప్తే కూడా తెలుస్తుంది కదా, నలుగురు గుర్తు పెట్టుకుంటారు కదా. చీత్కారాలు కదా సార్ మరి. పైగా ఇంకా మాట్లాడేది అనుమానం రాముడికి. రాముడికి అనుమానమా? ఎంత మాట్లాడటానికి. రాముడిలో ఉండే గొప్ప లక్షణాలు కొన్ని చెప్తాడు అతనట. ఇప్పుడు మనం చూడండి, ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం చూడండి, ఎవరైనా వస్తే మనం పలకరించడం ఏంటని ఒక అహం పెరుగుతుంది. ఐ మీన్ మనం అంటే మీకు పెరుగుతుంది కదా మామూలుగా ఒక వ్యక్తికి. కానీ అంత చక్రవర్తి కూడా ఎవరైనా వస్తే అయ్యో నేను ముందు పలకరించాలి అనుకునే సద్గుణాలు ఉండేవి రాముడికి. అలాగే 100 తప్పులు ఉన్నా కూడా ఈ వ్యక్తి ఆ గొప్ప పని భలే చేస్తాడండి, ఎంత బాగా రాస్తాడో తెలుసా, ఎంత బాగా చదువుతాడో తెలుసా, ఎంత చక్కగా పలకరిస్తాడో తెలుసా, ఎంత చక్కగా పెయింటింగ్ చేస్తాడో తెలుసా, ఎంత చక్కగా స్పీచ్ ఇస్తాడు. అంటే అందులో అతనిలో ఉండే ఒక్క పాజిటివ్ గుణాన్ని పట్టుకుని మాటిమాటికి తలుచుకునేవాట, అబ్బా ఇంత చక్కగా చేస్తాడంటే. ఇవాళ ఎలా ఉందమ్మా సొసైటీ? ఒక్క తప్పు ఉంటే జర ఆ తప్పును పట్టుకొని ఇంకా తిప్పి తిప్పి వాడు 100 మంచి చేయని. మరి అలాంటి రాముడిని అంటున్నావంటే నువ్వు ఎలాంటివి అనుభవిస్తావు? అసలు చదివారా సార్ అసలు వీళ్ళు రామాయణం? అయోధ్యకాండలో సీతమ్మ తల్లి వల ఏడ్చేస్తుంది, రావద్దు నాతో అని అంటే ఎంత అలా ఏడ్చి బతిమలాడి అసలు నన్ను తీసుకెళ్తావా అని ఎంత డిస్కషన్ అవుతుంది. అవును, ఎప్పుడో కానీ అంటే తన భార్య అయినప్పటికీ తన భావాల్ని ఆవిడ మీద రుద్దకూడదు. అది తమ్ముడు కాని భార్య కాని ఎవరి స్వాతంత్రం వాళ్ళకి ఇచ్చేటటువంటి విషయాన్ని మనకి చెప్పాడు రాముడు. ఆయన అనుమానిస్తాడా సీతమ్మ? అవతారము ఎవరెవరితో ఎలా నడుచుకోవాలి, నువ్వు తమ్ముడితో ఎలా నడుచుకోవాలి, భార్యతో ఎలా నడుచుకోవాలి, తండ్రితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, సహోదరులతో ఎలా ఉండాలి, ఒక మనిషిగా ఎలా ఉండాలి. రామో విగ్రహమాన్ ధర్మ అంటే ఇక్కడ ఏంటంటే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నీలో లోపం ఉన్నప్పుడు ఆఖరికి రాముడు కూడా అలాగే కనిపిస్తాడు. నీలో లోపం ఉన్నప్పుడు ఇంకా మామూలు మనుషులు ఎలా కనిపిస్తారో వాళ్ళకి రాముడే ఎలా కనిపిస్తున్నాడంటే అసలు పురుగులు కదా, అదే కదా అసలు ఇట్లా పెట్టి తొక్కేస్తారు, నలిపేస్తారు అన్నమాట. రాముడిని అలా చూసారంట. నిజమే సార్, అంతే కదా. ఘోరాతి ఘోరమైన వ్యక్తులు. మనం ఖండించాలి ప్రతి ఒక్కరు. మనకెందుకులే అని మనం ఏ మొహం పెట్టుకుని వెళ్ళి రేపు రాముడికి పూజ చేస్తాం?
ఏ మొహం పెట్టుకుని శ్రీరామనవమికి ఆయన కళ్యాణం చేస్తాం? ఏ మొహం పెట్టుకుని ఆయనను చూస్తాం అసలు? ఆయనను తిడుతూ ఉంటే మనం ఊరుకోవచ్చా అసలు? ఛీ, అసలు ఊరుకోవడం ఏంటమ్మా అసలు? ఊరుకోకూడదు ఎవరు. అందరూ అస్సలు ఊరుకోకూడదు. హిందూ అనేవాడు అందరూ ప్రతిఘటించాలి. వాళ్ళనంటే ఊరుకుంటున్నారా? అంతే కదా, మనం ఎందుకు ఊరుకుంటాం? మనకి చీము నెత్తురు లేదు. కరెక్టే. అసలు ఊరుకోదగ్గ విషయమే కాదు. ఎగ్జాక్ట్లీ. ఎవరు అలా మాట్లాడినా ఇమ్మీడియట్లీ ఖండించాల్సిందే, కౌంటర్ చెప్పాల్సిందే. ఎందుకంటే అది ధర్మం కాబట్టి. Yeah. రాముడు అంటేనే ధర్మం. ధర్మానికి హాని కలుగుతుంది. డెఫినెట్లీ. ధర్మానికి హాని కలిగేటువంటి విషయాలు మాట్లాడినప్పుడు నువ్వు స్పందించకపోతే నీకు చీము నెత్తురు మనిషిగా పుట్టి వ్యర్థం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత మళ్ళీ నువ్వు గుడికి వెళ్ళి అసలు ఏమీ జరగనట్టు నీకు బాధ్యత ఉంది, ఖండించాల్సిందే, చెప్పాల్సిందే అంతే కదా. నువ్వు నేను మనకెందుకులే అని అనుకుంటే అయ్యే రోజులు కావు. మనం మాట్లాడాలి, మన గొంతు వినిపించాలి, బయటకు వినిపించాల్సిందే. సో ఈ వీడియోలో కూడా మీ కమెంట్ సెక్షన్ లో మీరు తెలియచేయండి. మనము ఖండిస్తున్న విషయం వాళ్ళకి ప్రస్ఫుటంగా తెలియాలి. ఊరుకునే పనే లేదు. అసలు ఇంకా ఇంకా చాలా ఇంకా మీరు అసలు మొత్తం వీడియో డిలీట్ చేశారు బై ది వే. ఆ వీడియోని లేదు, మరి భయం వేసిందో మరి. మీరు కొంచెం కొంచెం చూపించారు నాకు. కరుణాకర్ గారి ఛానల్లో అయితే మొత్తం ఆయన లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు గట్టిగా. అయితే అలా మన రాముడిని తిడుతూ ఉన్నప్పుడు రిటార్ట్ ఇస్తే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఫోన్లు చేసి ఆడవాళ్ళు ఫోన్లు ఎత్తితే బండ బూతులు తిట్టారు ఆడవాళ్ళని. రాముడిని అనటానికో, కృష్ణుని అనటానికో, దైవాన్ని అనటానికి అసలు ఊహ కూడా చెయ్యొద్దు. ఊరుకో. సంఘ విద్రోహ శక్తులు కదా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే, సంఘాన్ని పాడు చేయడానికే కదా. ఇంత విషయాన్ని నింపుతున్నారు నిజంగా. హేతువాదులు అని చెప్పుకుంటూ, హేతువాదులు అయితే కూర్చోండి మీరన్నట్టుగా మూసుకు కూర్చుంటే బెటర్. అంతే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.